అరే సూరి, అటువైపు ఆ చిన్న దూడ వెళ్ళిపోకుండా చూసుకో. మిగతావన్నీ బాగానే ఉంటాయి, ఎందుకంటే అది అటు ఇటు పరిగెడుతూ రోడ్డు మీదకి వెళ్ళిపోగలదు అని 12 సంవత్సరాల వయసున్న సూరికి వాళ్ళ నాన్న చెప్తాడు. అక్కడే ఊరికి కొంచెం దూరంగా గడ్డి మేస్తున్న తన ఆవుల పక్కనే అలా నీడలో కొంచెం సేద తీరుతూ నిద్రపోతాడు సూరి వాళ్ళ నాన్న. ఇంతలో సూరి అక్కడ ఉన్న లేగదూడతో ఆడుకుంటూ వాళ్ళ నాన్నని చూస్తాడు. వాళ్ళ నాన్న నిద్రపోవడంతో అక్కడ ఉన్న మిగతా ఆవులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తాడు. వాటిని లెక్క పెడతాడు. అలా వాటన్నింటినీ లెక్కపెట్టి ఈ లేగదూడ వద్దకు వస్తాడు. కానీ ఇక్కడ ఆ లేగదూడ కనిపించదు. వెంటనే సూరికి టెన్షన్ మొదలవుతుంది. సూరి చుట్టూ చూస్తాడు. ఇంతలో ఆ లేగదూడ దూరంగా పరిగెడుతూ రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్నకి తెలియకుండా సూరి వెంటనే ఆ లేగదూడ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఇక సూరి వాళ్ళ నాన్న ఉన్న ప్లేస్ నుంచి చాలా దూరంగా వచ్చేస్తాడు. ఎలాగోలా తను ఆ దూడని పట్టుకుంటాడు. కానీ ఆ దూడ మాత్రం అక్కడ నిల్చొని ముందుకు వెనుకకు కదలకుండా ఆ రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టుని చూస్తూ ఉంటుంది. దానిని సూరి ఎంత గట్టిగా నడిపించినా అది మాత్రం కొంచెం కూడా కదలడం లేదు. ఆ లేగదూడ కళ్ళు మాత్రం ఎదురుగా ఉన్న ఒక చెట్టు వైపే ఉన్నాయి. ఆ చెట్టు ఒక మామిడి చెట్టు. వేసవికాలం కావడంతో చెట్టు నింపుగా మామిడి పండ్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టు చుట్టూ కూడా మొత్తం పొదలు, సాలెపురుగు గూడులు ఉన్నాయి. చూస్తుంటే ఆ చెట్టుని ఎన్నో సంవత్సరాల కాలం నుంచి ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. అలా పండిన పళ్ళన్నీ కింద పడి వృధాగా పోతున్నాయి, కానీ ఎవ్వరూ వాటిని తినడం లేదు. అది కూడా ఆ చెట్టు రోడ్డు పక్కనే ఉంది. అలా ఆ చెట్టు కోసం ఆలోచిస్తూ ఉండగా సూరి అని గట్టిగా ఒక పిలుపు వినిపించింది. అటువైపు తిరిగి చూస్తే సూరి వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి సూరిని ఆ లేగదూడని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో సూరి నెమ్మదిగా వెనుకకు తిరిగి ఆ చెట్టుని చూస్తూ ఉండగా వాళ్ళ నాన్న సూరి భుజం మీద చేయి వేసి, వెనక్కి చూడొద్దు నాన్న, పద అని చెప్తారు. ఆ రోజు రాత్రికి సూరి భోజనం చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళ నాన్న దగ్గర నిద్రపోతాడు. కానీ ఆ మధ్యరాత్రి సూరికి టాయిలెట్ వస్తుంది. వాళ్ళ నాన్నకి అమ్మకి నిద్ర లేపకుండా తను ఒక్కడే నిద్రలేచి ఇంటి బయటకు వస్తాడు. చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. ఇంటి బయటకు వెళ్ళి టాయిలెట్ వేసుకొని మళ్ళీ లోపలికి వెళ్తూ ఉండగా పక్కనే ఉన్న ఆవుల వైపు చూస్తాడు. అన్నీ కింద కూర్చొని నార్మల్గానే ఉంటాయి. కానీ ఉదయం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన ఆ లేగదూడ మాత్రం నిల్చొని నేరుగా సూరి వైపే చూస్తూ ఉంటుంది. ఆ చీకటిలో ఆ లేగదూడని అలా చూసిన సూరికి చాలా భయం వేస్తుంది. తను వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నని తీసుకొస్తాడు. వాళ్ళ నాన్నకి విషయం అర్థమవుతుంది. వెంటనే ఆ లేగదూడని తర్వాత రోజు గుడికి తీసుకెళ్తారు. ఆ తర్వాత నుంచి ఆ లేగదూడ ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది. కానీ సూరి మనసులో మాత్రం ఆ చెట్టుకి ఏదో రహస్యం ఉంది, కానీ మా నాన్న నాకు చెప్పడం లేదు, ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఆ ఊరిలో కొంతమందిని అడిగితే వాళ్ళందరూ, నువ్వు చిన్నపిల్లాడివి, వాటి కోసం అసలు నీకు తెలియకపోవడమే మంచిది అని చెప్తారు. ఇలా వాళ్ళని వీళ్ళని సూరు అడుగుతున్నాడని తెలిసి వాళ్ళ నాన్నే తనని తీసుకొని వాళ్ళ ఊరిలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ఇంటిలో ఇప్పుడు ఎవ్వరూ ఉండటం లేదు. ఆ ఇల్లు చాలా ఖాళీగా ఉంటుంది. సూరి, మన ఊరిలో ఒక బ్యాంక్ ఉంది కదా, అందులో పనిచేయడానికి కొన్ని రోజుల క్రితం ఒక మేనేజర్ వేరే ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. అతనికి ఒక భార్య, ఒక కూతురు ఉన్నారు. మన ఊరిలో మంచి స్కూల్ లేదు కదా. మన ఊరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి స్కూల్ ఉంది. ఆ సార్ వాళ్ళ పాపని అక్కడే జాయిన్ చేశారు. కానీ ఆ సార్కి అతని భార్యకి ఒక్క క్షణం కూడా పడేది కాదు. అతను ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెడుతూనే ఉండేవాడు. ఎందుకంటే అతను చాలా ఎక్కువగా తాగేవాడు. నేను వాళ్ళ ఇంటికి పాలు తీసుకెళ్లేవాడిని. ఒకరోజు సార్ వాళ్ళ భార్య స్కూల్లో ఉన్న పాపని తీసుకురావడానికి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి వెళ్ళింది. పాపని తీసుకొని తిరిగి వస్తూ ఉండగా మనం ఉదయం వెళ్ళిన ప్లేస్లో ఆ రోడ్డు పక్కనే ఉన్న మామిడి చెట్టుకి ఆ కారు బలంగా ఢీకొట్టి ఆ పాప, సార్ వాళ్ళ భార్య అక్కడికక్కడే మృతి చెందారు. ఆ వార్త తెలిసాక సార్ పూర్తిగా బాధలకు వెళ్ళిపోయారు. తాగుడు ఇంకా ఎక్కువైపోయింది. సిగరెట్లు వీటికి బానిసైపోయారు.
అతను అప్పుడప్పుడు అతని కారు మీద ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండి అక్కడి నుంచి కాసేపు గడిపి వస్తూ ఉండేవారు. ఒకసారి ఆ సార్ పాప స్కూల్లో ఏదో డాక్యుమెంట్స్ అవి తీసుకురావడానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా సరిగ్గా ఆ మామిడి చెట్టు దగ్గరే ఒక కుక్క పిల్లని తప్పించబోయి అతను ఆ కారు కూడా సరిగ్గా ఆ మామిడి చెట్టుకి ఢీ కొట్టి సార్ కూడా అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత వాళ్ళు ఉన్న ఇంటిలో ఎవరు ఉండటానికి ఇష్టపడలేదు. ఆ రోడ్డు మీద ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేకపోయారు. ఇదే సూరి జరిగింది అని చెప్పి ఇక పద ఇంటికి వెళ్దాం అని సూరి వాళ్ళ నాన్న చెప్తారు. నాన్న, నీకు ఒక నిజం చెప్పాలి. ఏంటి సూరి అది అని వాళ్ళ నాన్న అడుగుతారు. నేను నిన్న అర్ధరాత్రి బయటకు వచ్చినప్పుడు మన లేగదూడ పక్కన ఒక చిన్న పాప ఆకారం కనిపించింది. అంత అర్ధరాత్రిలో చుట్టూ ఎవ్వరూ లేని ఆ టైంలో తను మన లేగదూడ నన్ను చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేసింది. నాకు తెలిసి నువ్వు చెప్పిన ఆ మేనేజర్ సార్ వాళ్ళ పాప చనిపోయిన రోజు గులాబీ రంగు డ్రెస్ వేసుకుంది కదా నాన్న అని సూరి అడుగుతాడు. వెంటనే సూరి వాళ్ళ నాన్న మోకాల మీద కూర్చొని, అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే. ఆ పాప గులాబీ రంగు డ్రెస్ వేసుకున్నప్పుడే చనిపోయింది. కానీ నువ్వేం భయపడొద్దు, ఆ పాప మనకేమీ చేయదు, సరేనా అని సూరికి ధైర్యం చెప్పి సూర్యుని దగ్గరికి తీసుకుంటారు. అవును సూరి, మరి నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని వాళ్ళ నాన్న అడుగుతారు. నిజం చెప్పాలంటే నాన్న, ఇప్పుడు కూడా నీ వెనకాల కొంచెం దూరంలో ఆ పాప, ఆ సార్, అతని భార్య నిల్చొని నన్ను సైలెంట్గా ఉండమని చెప్తున్నారు. కానీ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నాన్న అని సూరి చెప్పి వెంటనే వాళ్ళ నాన్న భుజానికి హత్తుకుంటాడు. ఈ విషయం వెంటనే గుడిలో పూజారికి చెప్తే అతను ఒక మాట చెప్తారు. ఆ మేనేజర్ సార్ వాళ్ళ భార్య ఆ పాపను తీసుకురావడానికి ఆ స్కూల్కి వెళ్ళే మధ్యలో ఆమె ఎప్పుడూ ఈ చెట్టు దగ్గర ఆగి ఆ చెట్టు మీద చేయి వేసి తన భర్తతో జరిగిన గొడవ మొత్తాన్ని ఆ చెట్టుకు చెప్పుకునేది. అప్పుడు మనసు కొంచెం తేలిక పడిన తర్వాత పాపని తీసుకొచ్చేది. ఎందుకంటే తను పడుతున్న బాధ పాపకి తెలియకూడదని. ఆమె పాప చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ సార్ కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పైన చేయి వేసి తన భార్య ఆ చెట్టుకు చెప్పుకున్న బాధనంతటిని వినడానికి ప్రయత్నించేవారు. వాళ్ళ పెళ్ళికి సాక్ష్యం వాళ్ళ పాప అయితే వాళ్ళ ప్రేమకి సాక్ష్యం ఆ మామిడి చెట్టు. అందుకే ఆ చెట్టుని నరికేయడం ఇష్టం లేక ప్రజలందరూ అలా వదిలేశారు. వాళ్ళు మనకు కనిపించవచ్చు, కానీ వాళ్ళు మనల్ని ఏమి చేయరు. నేను పూజ జరిపించి సూరి చేతికి ఒక రక్ష కడతాను. ఒక 3 రోజుల తర్వాత నుంచి ఎలాంటి సమస్య ఉండదు అని ఆ పూజారి చెప్తారు. అక్కడికి కొద్ది రోజులకి సూరి వాళ్ళ నాన్నతో కలిసి బస్సులో వెళ్తూ ఉండగా ఆ చెట్టుని చూస్తాడు. అప్పుడు అక్కడ ఎవ్వరూ కనిపించరు. కానీ ఆ రోడ్డు మీదనే ఒక కుక్క మాత్రం ఆ చెట్టునే చూస్తూ నిల్చుంటుంది. దానిని చూసిన సూరి అలా ఆ కుక్క వైపే చూస్తాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ కుక్క తన తల తిప్పి సూరి వైపు చూస్తుంది. ఇక వెంటనే సూరి బస్ విండో క్లోజ్ చేసేస్తాడు.